అద్విమం ప్రెగ్నెన్సీ కేరింగ్. మన సిస్టర్స్ కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఏమని అంటే అక్క మీ బాబు కడుపులో ఉన్నప్పుడు మీకు ఎలాంటి సిమ్టమ్స్ కనబడినాయి, అవి మాకు ఒకసారి చెప్పండి అక్క, వీడియో తీయండి అని అడిగారన్నమాట. సో మీకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది కదా. సో బేబీ బాయ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది మేబీ ఇందులో కొన్నైనా మీకు ఉండొచ్చు కదా. సో బాబు కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉపయోగపడతాయనే చిన్న అవగాహన కోసం ఈ వీడియో. లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే కడుపులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి లక్షణాలు అనేవి కనబడ్డాయని నేను వివరిస్తాను. అయితే మనకి మామూలుగా ఏం చెప్తారు, సో కడుపులో పాప ఉంటే వామిటింగ్స్ అవుతాయి, బాబు ఉంటే వామిటింగ్స్ ఎక్కువ కావు అని చెప్తూ ఉంటారు కదా. సో నిజానికైతే నాకు వామిటింగ్ సెన్సేషన్ అనేది అయితే చాలా ఎక్కువగా ఉండింది ప్రెగ్నెన్సీ టైంలో. 6 months వరకు కూడా అయింది. చాలా మందికి 3rd month వరకు అట్లా ఉంటుంది, బట్ నాకు 6 months వరకు కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉంది. నేను హోమ్ రెమెడీస్ కూడా యూజ్ చేశాను, కానీ అసలు తగ్గలేదు. టాబ్లెట్స్ యూజ్ చేశాను. సో 6 months తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోయింది అన్నమాట. ఇది ఫస్ట్ సిమ్టమ్ నాకు ఉండింది. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, సో మనకి బాబు కడుపులో ఉన్నప్పుడు కొంచెం స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది అని అంటారు. అది నిజమేనా అక్క అని అడిగారన్నమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా షేర్ చేశాను దీని గురించి. సో స్పైసీ ఫుడ్ అంటే, సో నాకైతే ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు అయితే నాకు ఎలాంటి కోరికలు అయితే రాలేదు ఫుడ్ పైన, ఎందుకంటే బాగా వామిటింగ్సే ఉంటాయి కాబట్టి అంతగా ఏమి అనిపించలేదు. ఆ తర్వాత ఏమైందంటే, నాకు దాదాపుగా అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఎండింగ్ వరకు ఏంటంటే వామిటింగ్స్ తగ్గినాక కొంచెం స్వీట్ పైన ఎక్కువగా ఇష్టం అనేది అయితే స్టార్ట్ అయింది అన్నమాట. సో కేక్ తినాలనిపించడం, చాక్లెట్స్ తినాలనిపించడం, ఏదైనా తీయగా తినాలనిపించేది అన్నమాట. ఎక్కువ తినొద్దు, ఎక్కువ స్వీట్స్ ప్రెగ్నెన్సీ టైంలో. అయితే స్వీట్స్, చాక్లెట్స్ ఎక్కువగా తినాలనిపించింది. ఆ తర్వాత నాకు ఎప్పుడంటే 9 months పడినాక మాత్రం స్పైసీ ఫుడ్ తినాలి అనిపించింది అన్నమాట. ఎందుకంటే నాకు ఆ టైంలో కొంచెం స్పైసీగా ఏమైనా తినాలి అని అనిపిస్తూ ఉండేది. కాకపోతే నాకు కొంచెం ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉండేది. ఎవరికైనా ప్రెగ్నెన్సీ టైంలో డైజెషన్ ప్రాబ్లం కామన్ కదా. అది కొంచెం తిన్నా కూడా బాగా మండేది, అయినా కూడా స్పైసీనే తినాలనిపించేది అనమాట. ఇప్పుడు ఇది నాకు 9 monthsలో జరిగింది. ఇంకొకటి ఏంటంటే, సో కడుపులో బాబు ఉంటే ఫేస్ కొంచెం గ్లోగా కనబడుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇదైతే నాకు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి కూడా నా ఫేస్ అనేది మంచిగా గ్లోగానే వస్తూ ఉండింది. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, మామూలుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నెక్ బాగా బ్లాక్గా ఉంటే, అంటే ఫేస్ గ్లో వచ్చేసి ఉన్నప్పటికీ కూడా నెక్ చాలా బ్లాక్గా ఉంటే కడుపులో బాబు ఉన్నట్టే అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళ సింటమ్స్ ప్రకారం. ఎప్పుడంటే 8 నెలల చివరికి వచ్చేటప్పటికి నెక్ బ్లాక్గా మారడం అయితే జరిగింది అనమాట. ఫేస్ బాగానే ఉండేది కానీ నెక్ వరకు చాలా బ్లాక్గా ఉండేది. ఇదొక సిమ్టమ్. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, మూమెంట్స్ అన్నారు మన సిస్టర్స్ కొంతమంది, అక్క మూమెంట్స్ మీకు ఎటు తెలిసాయని అడిగారు అనమాట. నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అయితే షేర్ చేశాను. సో నాకు మూమెంట్స్ అయితే అన్ని వైపులా తిరిగింది. ఎందుకంటే నేను చెప్పినాను కదా ఆ వీడియోలో ఆల్రెడీ, ఏంటంటే నాకు పాపే పుట్టాలి, బాబే పుట్టాలని నేను ఏం అనుకోలేదు. అందుకే నాకు ఈ బేబీ బాయ్ సింటమ్స్ ఏం నేను కన్సిడర్ చేసుకోలేదు. కాకపోతే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు మాత్రం చాలా ఎక్కువగా తెలిసేది, ఏమన్నా తిన్నా తాగినా కూడా మంచిగా తెలిసేది అన్నమాట. కాకపోతే ఈ ఇటు సైడే ఎక్కువ తిరుగుతుందని అయితే నాకేం లేదు. ఇంకొకటి ఏంటంటే, మనకి కొంచెం కడుపులో బాబు కనుక ఉంటే చాలా పొట్ట అనేది చిన్నగా ఉంటుంది, పాప ఉంటే పొట్ట పెద్దగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిజానికి అట్లా ఏముండదు. ఎందుకంటే నాకు ఇప్పుడు బాబే పుట్టాడు, కాకపోతే నేను నార్మల్ హైటే ఉంటాను. సో నాకు పొట్ట అనేది చాలా పెద్దగా ఉండింది అన్నమాట. సో అందరూ ఇప్పుడు మీరు కదా ఇలా ఆలోచిస్తున్నారో, సో వాళ్ళు కూడా అలా పొట్ట అనేది చాలా పెద్దగా ఉంది, ఈ అమ్మాయికి పాప పుడుతుంది అని అన్నారు. నిజానికి నాకు పాప కాలేదు, బాబే పుట్టాడు. కాకపోతే అది ఏంటంటే, మన హైట్ అనేది ఎలా ఉంది, మన వెయిట్, మనకు కొంచెం మంది లావుగా ఉన్నారనుకోండి, లావుగా ఉంటే ఏమవుతుందంటే, మనకు ఆల్రెడీ లావుగా ఉన్న వాళ్ళు కొంచెం పొట్ట ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి, ఈ పొట్ట కొంచెం మనకు కొంచెం పెద్దగా కనబడుతుంది అన్నమాట. సో నేను నార్మల్ వెయిట్గా ఉన్నాను అన్నమాట. అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అవుతాం కదా, 50+ ఉన్నాను. ఆ 50+ వచ్చేటప్పటికి ఆ పొట్ట ఇంకా కొంచెం పెద్ద పెరిగింది అనమాట. మరొక సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే, హెయిర్ గ్రోత్ అన్నమాట. సో కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే, మనకి కడుపులో పాప ఉంటే హెయిర్ అనేది బాగా ఊడిపోతుంది, బాబు ఉంటే హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది చెప్తూ ఉంటారన్నమాట. సో మనకి హార్మోనల్ చేంజ్
చేంజెస్ వల్ల కొంతమందికి హెయిర్ అనేది ఊసిపోవచ్చు, కొంతమందికి మంచిగా పెరగవచ్చు. సో మనకైతే బేబీ బాయ్ ఉంటే హెయిర్ గ్రోత్ పెరుగుతుందని అంటారు. సో నాకైతే హెయిర్ గ్రోత్ అయితే అయింది. మరి అది హార్మోనల్ చేంజెస్ వల్ల కొంతమందికి అలా, కొంతమందికి ఇలా ఉండొచ్చు. అయితే నాకైతే హెయిర్ అయితే గ్రోత్ పెరిగింది. ఇంకోటి ఏంటంటే అడుగుతున్నారు మన సిస్టర్స్, అక్క మీ స్కానింగ్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ బీట్ ఎలా ఉంది అనేసి. సో మా బాబు యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 140+ నుంచి 150 మధ్యలోనే ఉంది హార్ట్ బీట్ అయితే. కొంతమంది చెప్తూ ఉంటారు పాప అయితే హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది, బాబు అయితే తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు. నాకైతే మా బాబు హార్ట్ రేటు 140 నుంచి 150 మధ్యలోనే ఉంది. నాకు అన్ని స్కానింగ్లో కూడా అంతే ఉంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్టీ స్కానింగ్, టీఫా స్కానింగ్. మీకు ఇంకో కావాలి అంటే ఇంకా ఎవరైనా మనకి బేబీ బాయ్స్ కలిగిన వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకొచ్చి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా బేబీ బాయ్ సిమ్టమ్స్ నాలో ఎలా ఉన్నాయి అనేది. ఇందులో మీకు కొంచెం ఉన్నా కూడా మీరు మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. సో నేను పూర్తిగా ఈ సిమ్టమ్సే ఉంటాయి, అందరికీ సేమ్ ఉంటాయని నేను చెప్పను. ఎందుకంటే బేబీ బాయ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, గర్ల్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి అది హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో కలిగే మార్పులే కానీ. సో బేబీ బాయ్, బేబీ జెండర్ని తెలుసుకునే సిమ్టమ్స్ అయితే కాదు. కాకపోతే కొందరికి నమ్మాలనిపిస్తుంది. జస్ట్ మీ యొక్క సంతోషం కోసం నమ్మేయండి, కానీ పూర్తిగా ఇదే ఖచ్చితంగా అయితే నమ్మొద్దు. సో ఫ్రెండ్స్, క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.